నవరాత్రి 7వ రోజు ఆరాధించే అమ్మవారు కాలరాత్రిదేవి. ఆమెకు ఉన్న 9 రూపాల్లో ఒక శక్తివంతమైన అవతారం అంటే ఇదే. ఈ అవతారం రక్త బీజుడిని సంహరించడానికి ఈ భయంకరమైన రూపాన్ని ఎంచుకుంటారు. హిస్టరీ ప్రకారం రక్త బీజుడు అనే రాక్షసుడు యుద్ధంలో తన రక్తం నేలపై పడగానే వేలాది రాక్షసులు పుట్టుకు వచ్చేవారు. మీకు అనుమానం రావచ్చు, నవరాత్రులు మహిషాసురుని చంపడానికి కదా, మరి ఈ రక్త బీజుడు ఎవరు అని. అయితే మహిషాసురుని సంహారం ఒక్క రోజులో జరగలేదు. అతని సైన్యంలో ఎంతో శక్తివంతమైన రాక్షసులు ఉండేవారు. వాటిలో రక్తబీజుడు కూడా ఒకరు. ఇక ఆమె రక్తబీజుడిని విజయం పొందిన విధానం చూస్తే అది ఒక అద్భుతమని చెప్పవచ్చు. తన నాలుకతో రక్తబీజుని రక్తాన్ని పీల్చి నేలపై పడకుండా అడ్డుకొని చివరికి అతన్ని సంహరించాడు. ఆమె రూపం గాఢ నలుపు, భయంకరమైన జ్వాలలు మరియు వాహనం గాడిద. కానీ కాలరాత్రి దేవి పూజ వలన భయం, దుష్ట శక్తులు తొలగిపోయి ధైర్యం లభిస్తుంది.